నమస్తే గురుగారు. మహాదేవ. గురుగారు, తెలుగు సంవత్సర ప్రకారంగా ఫాల్గుణ మాసంలో వచ్చే ఆఖరి అమావాస్యగా భావిస్తూ ఉంటాం. ఇప్పుడు వచ్చే అమావాస్య, మళ్ళీ ఈ అమావాస్య రోజున పాటించాల్సిన విధి విధానాలు ఏంటి ఒకసారి తెలియజేయండి. చాలా సంతోషం తల్లి. వాస్తవానికి ఏంటి అని అంటే జనవరి నుంచి ప్రారంభమై డిసెంబర్కి ఎండ్ అయిపోతుంది. మళ్ళీ కొత్త సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది. మళ్ళీ జనవరి ప్రారంభం అవుతుంది. అది ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడైతే మన భారతదేశానికి వచ్చారో అప్పటి నుంచే ఈ యొక్క జనవరి ఫిబ్రవరి అనేది ప్రారంభమైంది. పూర్వంలో మనకు క్యాలెండర్ ఉండేది. ఏది పంచాంగ రూపంలో చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు మన క్యాలెండర్ అది. అవును, పూర్వంలో ఈ క్యాలెండర్లు కూడా ఉండేటివి. రాను రాను ఈ జనవరి మీద ఎక్కువ పడేసరికి న్యూ ఇయర్ కింద ఒక సెలబ్రేషన్స్ చేస్తూ అస్తవ్యస్తం చేస్తున్నారు. కానీ అసలైతే మనకు యుగాది, అది అసలు ఉగాది కాదు, యుగాది. యుగాన్ని మొత్తం శాసించే ఒక్కడి యుగాది. అయితే అందులో ఉండేటువంటి స్థితి ఏంటి అని అంటే ఈ ఫాల్గుణ అమావాస్య రోజున ఆఖరి అమావాస్య ఏంటి, కొన్ని దుష్టశక్తులు కూడా నిద్రలో నుంచి లేచే ఆస్కారం ఉంటుంది. అవన్నిటిని సంపూర్ణ నివారణ మనకు రాకుండా ఆచరింప చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అనే విషయంలో ప్రధానంగా ముఖ్యంగా పితృదోషం ఉండేవారు ఉంటారు. పితృదోషం వారు ఏం చెయ్యాలి, చాలామంది గోకర్ణం వెళ్ళాలి, మోక్షనారాయణ బలి ఆచరించాలి. అవును, అన్ని రకాలుగా నేను చెప్పాను, ఎంతోమంది కూడా చెప్తూ ఉంటారు. కానీ ప్రతి అమావాస్య రోజున ఉదయం పూట లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని సూర్య పరమాత్ముడికి నమస్కారం చేసుకొని తిల తర్పణాలు వదలాలి. ఎవరికి? పితృదేవతల తర్పణం వదలాలి. పితృదేవతల యొక్క నామస్మరణ ఆచరిస్తూ నీవు తిల తర్పణాన్ని వదలాలి. దానివల్ల నీకు పితృదోష నివారణ అనేది కొద్దిగా జరుగుతుంది అమావాస్య రోజున. దాని తర్వాత నీవేం చెయ్యాలి, చుట్టుపక్కల్లో ఉండేటువంటి అమ్మవారి ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆలయంలో నీవు ఎప్పుడైనా మామిడి దీపము విన్నావా? వినలేదు. మామిడికాయతో దీపం. చాలామంది కంద దీపం, కూష్పాండ దీపం వీటి గురించి చెప్తూ ఉన్నారు. కానీ అత్యంత శక్తివంతమైనటువంటి సకల చెడు దోషాలను తిప్పికొట్టే మామిడి దీపం గురించి ఎవరు చెప్పరు. అది ఎప్పుడు నువ్వు వెలిగించేది ఇదే ఫాల్గుణ మాసంలోనే వెలిగిస్తావు. ఓకే. ఎందుకు అనంటే నీవు చూడు తల్లి, మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు వస్తాయి. అవును, శ్యామలాదేవి నవరాత్రుల్లో మనకేమీ ప్రారంభమవుతుంది, మామిడి పూత ప్రారంభమవుతుంది. అవును గురుగారు. ఇంతింత పిందలుగా మామిడికాయలు కూడా ప్రారంభమవుతాయి మాఘమాసంలో మనకు. అవునా? ఆ సందర్భంలో ఏం చేస్తారు, శ్యామలాదేవికి ఇష్టమైనటువంటి మామిడి పూత మామిడికాయతో దీపారాధన ఆచరించాలి. దీంట్లో వాడవలసినటువంటి నూనె ఏంటి, దీపం వెలిగించాలంటే గంధపు నూనె. ఎప్పుడైనా విన్నావా తల్లి గంధపు నూనె? దాని కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా? అసలు గంధపు నూనె అంటే ఎక్కువగానే ఉంటుంది, 1,70,000 లీటర్కి. అవునా? ఈ 1,70,000 పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. డబ్బులు ఉండేవాళ్ళు గంధపు నూనె తెచ్చుకుంటారు. కానీ పెట్టలేని వారి గురించి కూడా చెప్తున్నా. మీకు బయట ఎక్కడైనా ఇప్ప నూనె అయినా సరే, ఆవ నూనె అయినా సరే, ఇప్ప నూనె అయినా సరే, ఆవ నూనె అయినా సరే, అది తీసుకొని వచ్చి నీవు ఎప్పుడైతే అమ్మవారి సత్స్వరూపాల్లో అమావాస్య రోజు అమృత ఘడియలు అని ఉంటాయి మనకు. మనకేంటంటే ఒకరోజు సంపూర్ణంగా వర్జము, దుర్ముహూర్తము, యమగండ కాలము, ఇలా మనకు అన్నీ వస్తూ ఉంటాయి. అందులో అమృతకాలం కూడా వస్తుంది. ఆ అమృతకాలం ఎప్పుడు ఉంది? ఆ అమృతకాలంలో నేను చెప్పిన విధానంతో మామిడికాయ దీపము ప్రతి ఒక్క అమ్మవారి సత్స్వరూపాల దగ్గర నీవు ఈ దీపాన్ని పెట్టిన తర్వాత నీ ఇంట్లో ఎటువంటి దుఃఖ బాధలు ఉన్నా, దుష్టశక్తి ప్రభావాలతో ఉన్న, నీచ చండాల ప్రయోగ దోషాలు ఉన్నా కూడా నివారణ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఎప్పటి వరకు? మళ్ళీ వచ్చే ఫాల్గుణ మాసం వరకు. అంతటి శక్తి, అమోఘమైనటువంటి రూపము నీకు మామిడికాయ దీపంలో ఉంటుంది తల్లి. అమావాస్య రోజు చేయమంటారు ప్రత్యేకంగా ఈ రెమెడీ. అది కూడా అమృతకాలం వచ్చినప్పుడే చెయ్యాలి. ఏ సమయంలో పడితే ఆ సమయంలో చెయ్యకూడదు. ఎలాంటి పితృదోషాలు ఉన్నా కూడా తొలగిపోతుంది. పితృదోషాలు
ఎటువంటి సమస్యలైనా ఎటువంటి దుష్టశక్తులైనా ఇప్పుడు ధనపరంగా నష్టపోయిన వాళ్ళు, అవునా, అన్ని రకాలుగా. వాస్తవానికి ఏంటంటే తల్లి, మనకు మామిడి ఇప్పుడే వచ్చేది, పండు మీద ఎప్పుడు దీపం రాకూడదు. చాలామంది ఖండ దీపాల గురించి చెప్పారు, కూష్పాడ దీపం గురించి చెప్పారు, ఆకాశ దీపం గురించి ఉంది, కానీ మామిడి దీపం గురించి, గంధపు నూనె గురించి ఎవరు చెప్పారు. అవును, మేము ఫస్ట్ టైం వింటున్నాం మామిడి దీపం. మీరు కావాలంటే గంధపు నూనె అని ఒకసారి ఆ గూగుల్లో టైప్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది దాని విలువ ఎంత అనేది. ఓకే. మీకు నూనెలో ముత్యము నూనె తెలుసారమ్మా? ముత్యాలతో కూడా నూనె ఉంది తెలుసా? ముత్యము నూనె ఎప్పుడు పెట్టాలో తెలుసా? తెలియదు. అది సమయం వచ్చినప్పుడు ఈ నూనె గురించి చెప్తాను మీకు. ఓకే, తప్పకుండా గురుగారు. ఇప్పుడు వచ్చే అమావాస్య రోజున పాటించాల్సిన విధి విధానాల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ.